సూపర్ యాప్ని మొన్నటి రోజు మన ప్రీతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నిన్నటి రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఇదే యాప్ని జిల్లా అధ్యక్షులు మరి ఈ యాప్ని ఇన్స్టాల్ చేశారు. అదేవిధంగా ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఈ జగన్ 2.0 సూపర్ యాప్ని మనం కూడా ఆవిష్కరణ చేసుకుంటాం. మరి ఈ జగన్ 2.0 సూపర్ యాప్ అనేది చాలా ముఖ్యమైనటువంటి యాప్. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు కావచ్చు, చేసే దౌర్జన్యాలు కావచ్చు, అక్రమ మైనింగ్ కావచ్చు, మరి ప్రజా వ్యతిరేక పాలన కావచ్చు, ప్రజలు ఈ రాష్ట్రంలో పడుతున్న సమస్యలు కావచ్చు, అనేక వీటివి మనం వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మనం అన్నీ పెడతాం, సోషల్ మీడియాలో పెడుతున్నాం. అయితే దీనికి ఏదో ఒక సుడ్డేసి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజలకు చేరాల్సిన సమాచారాన్ని చేరనివ్వకుండా, మనం ఏదైనా మంచి చేసి కార్యక్రమాలు చెప్తే వాటిని ప్రజల్లోకి పోనీయకుండా డిలీట్ చేసే కార్యక్రమం. మరి సోషల్ మీడియా, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్లో గ్రూపులో పెడితే వాటిని డిలీట్ చేసే కార్యక్రమం. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు మరి మనకు కూడా ఒక యాప్ అనేది ఉంటే ఎవరికి డిలీట్ చేస్తాను కానీ ఎవరు చేస్తాను కానీ ఆస్కారం లేకుండా, అంటే ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే ప్రజలకు తెలియాల్సిన సమాచారం ఉందో దాన్ని అన్ని కూడా ఈ యాప్ ద్వారా మనం పంపించుకోవచ్చు. కార్యకర్త నుంచి, సామాన్య కార్యకర్త, గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త నుంచి పై స్థాయిలో ఉన్న నాయకుల వరకు అందరికి కూడా ఈ యాప్ని ఈ స్కాన్ చేసుకుంటే యాప్ డౌన్లోడ్ అయిపోతున్నారు. కానీ సంక్షేమ కార్యక్రమాలు మీరు ఏం చేశారు? మీరు మేనిఫెస్టోలో ఇచ్చినట్టు ఈ రోజుకైనా సక్రమంగా నెరవేర్చాలి లేదా? అది లేదు. అభివృద్ధి కార్యక్రమాలు అంటున్నారు కానీ ఏ అభివృద్ధి కార్యక్రమం స్పష్టంగా చెప్పాలి. ఏదో 4 రోడ్లు వేసినామంటే కాదు, ఎన్ఆర్జీసీ వచ్చిన రోడ్లు వేసేసి చేసినామంటే మీరు చూస్తూ ఉన్నారు. మీరు చూస్తుంటే ఇరిగేషన్ సంబంధించి కాలువ పూడిగుతారు, ఒక్కటైనా శుభ్రంగా చేసే ఉందా? అన్నీ కూడా కార్యకర్తలకి డబ్బు పంచే వర్కులు తప్ప ప్రజలకు ఉపయోగపడే వర్క్ కూడా చేయట్లేదు. ఈ జగన్ 2.0 సూపర్ యాప్ని పెట్టారు. ఇంతకుముందు డిజిటల్ బుక్ పెట్టాము, జగన్ 2.0 డిజిటల్ బుక్ పెట్టాము. దాంట్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కంటే చేయమన్నాం, గుర్తుపెట్టుకున్నాం. ఆఫీసర్లు కావచ్చు, ఇతర పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలని నాయకులను ఇబ్బంది పెడతారో వాటిని నోట్ చేయమన్నాం, వాళ్ళ ప్రజా సమస్యలు నోట్ చేయమన్నాం. దీంట్లో ఎక్స్క్లూజివ్గా మనం చేసే కార్యక్రమాలు ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తేనే ఏ కార్యక్రమమైనా ఈ రాష్ట్రంలో అమలు అవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తేనే, డిమాండ్ చేస్తేనే, వీధిలోకి వస్తేనే ఏ కార్యక్రమైనా ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతాం. మరి అందులో భాగంగా దీన్ని కూడా చేశాం. ఖచ్చితంగా ప్రజలను మన్నన పొందుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకన్నీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.